వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళగానే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారి జయంతి తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటున్నాము. ఈయన జన్మించిన స్థలం వచ్చేసి అక్కంపేట, ఆత్మకూరు మండల్, హన్మకొండ జిల్లా. ఈయన 1934 ఆగస్టు 6న జన్మించడం జరిగింది. ఇప్పుడు 90వ జయంతి మనం జరుపుకుంటున్నాము. ఈయన తెలంగాణ ఉద్యమంలో చాలా వాళ్ళకి కొట్లాడడం జరిగింది. ఉద్యమంలో పాల్గొన్నారు. ఈయన 1952వ సంవత్సరంలో కూడా తెలంగాణ ఉద్యమం కోసం చాలా వరకు కొట్లాడాడు. అదేవిధంగా 1969వ సంవత్సరంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా 1952వ సంవత్సరంలో ఆయన హైదరాబాద్ స్టేట్ గురించి మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ స్టేట్ అనేది సపరేట్ రావాలని కొట్లాడడం జరిగింది. ఈయన మలిదశ మరియు తొలిదశ ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్తోని కలిసి కూడా ఉద్యమం చేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఈయన తెలంగాణ రాకముందే మరణించడం జరిగింది. అదొక బాధాకరం అని చెప్పవచ్చు. ఆయన కళ నెరవేరింది, కానీ ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు లేడు. అందుకే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈయన పేరు మీదనే జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అనేది చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈయన పేరు మీదనే తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే జయశంకర్ యూనివర్సిటీ పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా విలేజ్ని రెవెన్యూ విలేజ్ ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.